మీరు ఆ మధ్య మళ్ళీ గోపీచంద్ కూడా ఒక కథ చెప్పి చేశారు కదా గోపీచంద్, అది కూడా ఏదో ఆల్రెడీ స్టార్ట్ అవ్వబోతూ. గోపికి రెండు చెప్పారు. గోపికి ఏది ప్రస్థానము చెప్పాను బిఫోర్, దాని తర్వాత ఆటోనగర్ చెప్పాను. దాని తర్వాత గోపితో ఏమైందంటే లౌక్యం కన్నా ముందు ఇంకో స్టోరీ వేరే రైటర్ తీసుకొచ్చాడు. ఓకే. సో అది ఆటోనగర్ ఇంకా రిలీజ్ కాక ముందు ఆటోనగర్ వదలాలా పట్టుకోవాలా లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ ఒక ఫేజ్ ఉంటుంది కదా. సో కొంచెం వేరే రైటర్ చెప్పిన స్టోరీ వచ్చేసి కొన్ని పోర్షన్స్ బాగా ఎగ్జైటింగ్ అనిపించినాయి. అది ప్రొడ్యూసర్ వినిపిస్తే ఐడియా బాగుంది, బట్ ఒక కన్క్లూజివ్గా దాన్ని కథగా వర్క్ చేసి చేద్దాం అనుకుంటుంటే అది ఫార్మేషన్లోకి రాలా. ఓకే. ఫుల్ స్టోరీగా 100% కన్విన్స్ కాలేకపోయాము. అప్పుడే లౌక్యం అనే ప్రపోజల్ కూడా వచ్చింది ఆ స్టోరీ అది. సో కాదంటే ఆ స్టోరీ నేను ఎంజాయ్ చేస్తున్నా, యాజ్ అ కథగా ఎంజాయ్ చేస్తున్నా ఫుల్గా. ఎవరు అంటే గ్యారంటీగా ఇది ఎవరు చేసిన సినిమా డెఫినెట్లీ కమర్షియల్ వర్కౌట్ అవుతుంది. బట్ నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నేను పాడు చేస్తానేమో అనే ఒక ఇన్సెక్యూరిటీ, ఒక భయం నాకు. ఏంటంటే కొన్ని ట్రాక్స్ కొన్ని ఎపిసోడ్స్ నేను ఆథెంటిక్గా ఫీల్ కాకపోవచ్చు, దానివల్ల ఓవరాల్ సినిమా ఫ్లేవర్ పాడైపోవచ్చు అని చెప్పి మ్యూచువల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వేరే చాయిస్ పెట్టుకోమని చెప్పడం. ఓకే. గోపీచంద్ తర్వాత మీరు మళ్ళీ చంటి అడ్డాల కాంబినేషన్ వెంకటేష్ గారితో ఏదో అది కూడా ఒకటి ప్రాజెక్ట్. అప్పుడు అంటే ప్రపోజల్ చెప్పారు ఆయన. ఆ టైంకి స్టోరీ ఏది స్ట్రాంగ్గా లేదు. ఏదో ఒక చిన్న ఐడియా మాత్రం ఉండింది. ఆ ఐడియాని పెట్టుకొని ఎంత దూరం ట్రావెల్ చేయగలమా అనే ఉద్దేశంతో ఆ తర్వాత లేటర్గా నేను వెంకీకి పిచ్చేసాను ఐడియా. అందులో చిన్న ఇంకొక పోర్షన్ కవర్ చేయాల్సి ఉంది. ఐ స్టిల్ కంప్లీట్ చేయలేను, బట్ యాజ్ అ క్యారెక్టర్ అండ్ ఐడియాగా ఎగ్జైటింగ్ ఉంది ఆయనకి. అండ్ ఆ టైంలో ఏంటంటే అది చిన్న ఒక పాయింట్ లాగా ఉంది మైండ్లో. ఓకే. సో అందువల్ల అప్పుడు ఆ ప్రాజెక్ట్ లాగా ఫామ్ కావాలి ఆ టైంకి. ఓకే. ఓకే. సో దాన్ని కొంచెం లేట్గా కొంచెం డెవలప్ చేశాను. అంటే ఎక్కడ తేడా జరుగుతుంది అంటే మీరు నాకు తెలిసి తిరగని హీరో లేనట్టున్నారుగా అసలు, వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్, గోపీచంద్. అంటే ఎక్కడ తేడా జరుగుతుంటుంటుంది అంటే అంటే ఒక తేడా ఏం లేదు. మేబీ నేను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది నేను పూర్తిగా ఇవ్వట్లేదు ఇంకా. బట్ అంతేనా లేకపోతే సక్సెస్ లేదు కాబట్టి? సక్సెస్ ప్రాబ్లం అది కూడా ఉండొచ్చు కదా. అంటే మీకు దాని ఇంపాక్ట్ కూడా, అంటే ఒక పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ అనేది నా లైఫ్లో అదే సక్సెస్ దృష్టితో చూసినప్పుడు మీరు ఏది చెప్పినా ఎంత గొప్ప చెప్పినా నచ్చకపోవచ్చుగా. అవును, అది అంటే దాని ఫ్యాక్టర్ ఉండొచ్చు కూడా, ఉండడంలో తప్పులేదు కూడా. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం నరేట్ చేసిన స్టోరీ, మనం ప్రజెంట్ చేసిన సినిమా ఇలా ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇన్ని రెట్లు వసూలు చేసింది అన్నప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ వేరే. అప్పుడు మనకు వినిపించే కథ కూడా వేరేలా ఉంటుంది. సో విచ్ ఈస్ ఫ్యాక్ట్, విచ్ ఈస్ ట్రూ, అంటే విచ్ ఈస్ ట్రూ టు లైఫ్. అది ఇట్ అప్లైస్ టు మీ ఆల్సో ద సేమ్. నేను కూడా సేమ్ పొజిషన్లో. బట్ దానివల్ల అనేది అయితే నేను చెప్పలేను. అంటే ప్రాబ్లీ స్టోరీస్లో ఇంకా కొన్ని గ్యాప్స్ ఉన్నాయేమో ఐడియాస్లో. అంటే పవన్ గారితో అంటే నాకు ఎక్కువ మీటింగ్స్ జరగలేదు అసలు. దెర్ వాజ్ ఓన్లీ వన్ మీటింగ్ అండ్ ఒకరిద్దరితో ఇంటరాక్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఆయనకి ఏదైనా కొన్ని ఐడియాస్ పిచ్ చేయాలని. సో ఆయనకి ఆ స్పేస్ ఉండి, ఆ టైం ఉండి, ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అది జరుగుతుంది. అయితే కథలు అయితే ఇప్పటివరకు ఏది చెప్పలేదు, ఒక్క కథ కూడా. సో అందువల్ల కథ వినలేదు కాబట్టి దాని గురించి మాట్లాడలేను. బట్ మిగతా హీరోలతో స్టోరీలు అనేవి ఒక చిన్న ఐడియా లాగాను, ఒక వర్షన్ లాగాను, విచ్ వాళ్ళందరూ ఇంట్రెస్ట్గానే ఉన్నారు. ఇదే నేను ఫుల్ వర్షన్, కంప్లీట్ వర్షన్స్ తోటి వెళ్ళినప్పుడు వినడానికి, దాని మీద జడ్జిమెంట్ కాల్ తీసుకోవడానికి రెడీగానే ఉన్నారు. సో తిరగని హీరో అంటే లైక్ ఆటోనగర్లో ఆ స్టక్అప్ అయిన ఫేజ్లో వచ్చేసి లైక్ కొద్ది రోజులు వేరే రైటర్ కథలో విని అన్న ఉందా, క్విక్గా మూవీ అవుతుందా, ఇలా రకరకాల మైండ్ సెట్లో ఉండేవాడిని ఆ టైంలో. సో నౌ ఐమ్ జస్ట్ స్ట్రీమ్ లైనింగ్ ఎవ్రీథింగ్. అండ్ బికాస్ స్టోరీస్ కరెక్ట్గా ఫార్మాట్లోకి తెచ్చుకుంటున్న తర్వాత, స్టోరీస్ రెడీ అయిన తర్వాత, ఐ థింక్ దిట్ పీపుల్ ఆర్ ఆల్వేస్ రెడీ టు లిసన్ టు and take a call for. And most of a couple of decisions are almost closing stage lo unnadi. Final stage. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.